దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనములు ధ్యానం చేద్దాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయుచు వ్రేళ్లతో గురుతులు చూపును. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ వాక్యంలోనికి వెళదాం. కుటిలమైన అంటే మోసపూరితమైన, పనికిమాలిన వాడంటే తన క్రియలను బట్టి తృణీకరించబడినటువంటి వాడు అని అర్థము. దుష్టుడు అంటే ఇతరులకు ఎప్పుడూ అన్యాయం చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, వక్ర బుద్ధి గలవాడు అనమాట. కన్ను గీటడం అంటే కన్నులతో మాట్లాడడం, కాళ్ళతో సైగులు అంటే కాళ్ళతో మాట్లాడడం, అంటే కాళ్ళతో గీతలు గీస్తూ ఉంటారు కదా భూమి మీద. వ్రాళ్లతో గుర్తులు వేయటం అని అంటే మరి వ్రాళ్లతో మాట్లాడడం, ఇవి కొన్ని చిహ్నాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నడిచినటువంటి వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు మనిషిని తన పోలికలో కని ఉన్నాడు, కానీ మనుష్యుడు తన మార్గం చెరుపుకొని ఉన్నారు. కావునే మనుష్యులు స్వార్థపూరితంగా ఆలోచనలు చేసుకుంటూ వారి మాటలు మధురంగా ఉన్న అంతరంగము చెడ్డదిగా యోచన చేస్తూ ఉంటుంది. దేవుడు మనిషికి నోరెందుకు ఇచ్చాడు? కేవలం తినడానికే కాదు కదా, మాట్లాడడానికి కూడా. అయితే దేవుడు మాట్లాడడానికి నోరు ఇచ్చినప్పటికీ మనిషి తన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి కాళ్ళతోనూ, వేళ్ళతోనూ, మరి కనులతోనూ మాట్లాడుతూ ఉంటాడు. నీ స్వరము ఇతరులకి బ్రతుకు బాగు చేసేదిగా మారాలి. అలా మారటానికి మనకు దేవుడు గొప్ప ఆయుధంగా నోటినిచ్చాడు. మోషేకి దేవుని పనిలో అహరోను నోరుని మరి వాడబడింది కదా, అహరోను నోటిని తోడుగా ఇచ్చాడు కదా. దేవుని పనికి ప్రతి మనిషి ఉపయోగపడే ఒక మంచి సాధనాలు. అయితే వారి స్వార్థపూరిత దుర్మార్గత చేత దేవునికి అసహ్యులుగా వాడబడుచున్నారు. అటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. కుటిలమైనటువంటి మాటలు కానీ, కుటిలమైన ప్రవర్తనలు కానీ, కుటిల వర్తనలు అంటారు. అంటే ప్రవర్తనలో చెడు ఇతరులకి కీడు చేసేటువంటి వారుగా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కానీ దేవునికి అసహ్యులు. నోటి మాటలు మనిషిని నడిపిస్తాయి. నోటి మాటలను భద్రపరుచుకోవాలి. నోటితో ఆడే మాటలు జార స్త్రీ లేదా జార పురుషులు కూడా ఒకలా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు నోటి మాటలు వేరేగా ఉంటాయి, తీయగా మాట్లాడతారు. వారు వెనుక వేరే భావాలు ఉంటాయి. ఎందుకంటే జార స్త్రీ యొక్క నడతలు నరకానికి పోయేవిగానే ఉంటాయి తప్పించి అవి జీవకరమైనటువంటి కాదు అన్నది మన వాక్యంలో నేను నేర్చుకున్నాను. తంటాలు మారులు ఉంటారు కొంతమంది విధవరాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనకి వాక్యం చెప్తుంది కాబట్టి, వాక్యంలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇల్లు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి తగిలిస్తూ ఉంటారు ఒంటరి మహిళలు. అదే కుటుంబం ఉందనుకోండి, కుటుంబాన్ని కట్టుకుంటూ ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆ పనిని, ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. అలా కాకుండా ఇలాగ అటు ఇటు చెప్తూ ఉంటారు అనమాట. తంటాలు మాటలు అంటారు. అందరికీ మేలు చేయాలి అనుకున్నటువంటి వారు ఒకలా మాట్లాడతారు. అయితే వాక్యంలో చదువుకున్న కుటిలమైన దుష్టులు ఎప్పుడు కూడా సమాజానికి చేటుగానే ఉంటారు. వారున్న హద్దుల్లో తగాదాలు సృష్టిస్తారు, అల్లర్లు రేపుతారు. సాతాను వారిని అంటే సాతాను ఎవరిని ఎప్పుడు మింగుదమా అని ఎలాగైతే చూస్తుందో, వీరేంటంటే తెల్లవారితే ఎవరి మధ్యలో చిచ్చు పెట్టనిదే, అగ్గి రాజవేయనిదే వీళ్ళకి దినం గడవదనమాట. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నడిపించబడతా ఉంటారు. దేవుని మాటలతో మన హృదయం నింపుకొని దేవుని మాటల చేత మన ప్రవర్తనను మార్చుకోవాలి. దేవుని యొక్క ఆధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవునితో నడవాలి అనేటువంటి క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్టి రీతిగా అయితే నడిచారో ఆ మార్గాన్ని మన మార్గంగా ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. మార్గం అని అంటే లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం. మార్గం అంటే కేవలం ఆయనని అంగీకరించి రక్షణ పొందుకోవడం కాదు మార్గము. ఆయన ఏదైతే చేశారో దానిని చేసి చూపించడమే. అంటే ఆ స్థితిలో, ఆ యొక్క హద్దుల్లో నీ సామర్థ్యం కొద్దీ నీవు ఆయన్ని పోలి నడుచుకోవాలనేదే మార్గం అనమాట. అట్టి రీతిగా తన మార్గాన్ని తను శుద్ధి చేసుకుంటూ దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి, అట్టి రీతిగా నడవాలి. మన వాక్యము ఎప్పుడు కూడా మన జీవితాన్ని, అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది అన్నటువంటి విషయానికి వస్తే,
వాక్యము ధ్యానించటం వలన దేవునితో సత్సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. వినుట వలన విశ్వాసం ఎలాగైతే కలుగుతుందో, దేవుని యొక్క మాటను అంగీకరించినప్పుడు ఆ మాటలతో నడిచినట్లయితే ఆ యొక్క వాక్యము మన జీవితంలో, మన అంతరంగంలో జీవం పోసుకొని క్రీస్తును బయటికి తీసుకొస్తుంది మన క్రియల్లో. కాబట్టి మన అంతరంగ స్వభావంతో పాటు అది మారినట్లయితే మన బాహ్య క్రియలు మార్చబడతాయి. మన బాహ్య క్రియలు కూడా అట్టి రీతిగా మనము నడిపించబడతాము. మరి చరిత్రలో చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 1-10 వచనాలు అక్కడ చూసినటువంటి సందర్భాన్ని రాసుకున్నటువంటి ఆ చరిత్రని మనము ఆధారంగా చేసుకొని మాట్లాడుకున్నట్లయితే, ఏబేలు కొండ మనిషికి ఒక దృశ్యంగా అక్కడ నిలబడి ఉన్నది. సున్నం కొట్టిన రాళ్ళు అని అంటే మచ్చ డాగు ఏది కూడా లేకుండా హృదయాలకి సాదృశ్యంగా అక్కడ నిలబడి ఉన్నది. దేవుని యొక్క మాటలు అనగా కట్టడలు, ఆజ్ఞలు, ఆ యొక్క ధర్మశాస్త్ర వాక్యములు వ్రాసుకొని పాటించాలి, అక్కడ పాటించాలి, గైకొనాలి, విశదీకరించబడాలనేటటువంటి మాట అక్కడ చూస్తున్నాం. అంటే నీ యొక్క పనుల్లో కానీ, నీ యొక్క ఆలోచనలో కానీ, నీ యొక్క ప్రవర్తనలో కానీ దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు బయటికి విశదీకరించబడాలి. అంటే అర్థమయ్యేలాగా కనిపించాలి. చూసిన వెంటనే క్రైస్తవులా మీరు అనేలాగా ఉండాలి. ముసుగు వేసుకునే క్రైస్తవులు కాదు, క్రీస్తుని పోలు నడుచుకునే క్రైస్తవులా అనేలాగా ఉండాలి. అంతే తప్ప ముసుగు వేసుకున్నటువంటి వారిగా ఈరోజు అంటే సండే క్రైస్తవులుగా ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. మరి ఏంటది డిసెంబర్ నెలలో కట్టుకున్న స్టార్ క్రైస్తవులుగా కూడా మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాక్యాన్ని మన హృదయంలో రాసుకొని మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి పోలి, దేవుని యొక్క మాటల చేత కట్టబడి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే దేవునికి ఇష్టలుగా మారుతాము. మన క్రియలే కాదు, మన ఆలోచనలు, మన యొక్క మాట తీరు, ప్రతిదీ కూడా మన బ్రతుకులో మార్చబడి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఉంటామన్నమాట. వాక్యానికి ఎంతగా నేను కట్టబడి ఉంటామో, వాక్యాన్ని ఎంతగా మన హృదయంలోనికి ధ్యానించుకుంటూ వెళతామో, దేవునితో ఒక సత్సంబంధాన్ని అనేది కలిగి ఉంటాము. దేవుడు నీతో నాతో ఏదో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు నీతో నాతో ఏదో ఒక పని చేయాలని ఆశపడతా ఉంటాడు. కని ఉన్నాడు. అందుకే పనికి మాలిన వాళ్ళగా మనం ఉండడానికి కాదు, మనము ఆయనకి పనికి వచ్చే వారుగా ఉన్నాం. లోకానికి మనం పనికి రాకపోవచ్చు, కానీ దేవునికి పనికి వచ్చే వారంగా ఉన్నాం. కాబట్టే అంత శ్రద్ధగా తల్లి గర్భంలో ఉండేటప్పుడు నిన్ను, నన్ను, రూపాన్ని, కలర్ని, ప్రతిదీ కూడా ఆయన నిర్ధారించి తల్లి గర్భంలో రూపొందించాడనమాట. అటు రీతిగా అంత ధ్యాస పెట్టి దేవుడు నిన్ను నన్ను రూపొందించాడంటే నీవు నేను ఎలాగుండాలి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం బ్రతకాలి అని అంటే దేవుని మాటలు మన హృదయంలో నింపబడాలి. మన హృదయంలో ఆ మాటలు నింపబడితే మనలో ఉండేటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ చెక్కబడినటువంటి రాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో బలిపీఠానికి కట్టడానికి ఆ యొక్క వచనాల్లో మనము ధ్యానిస్తే అర్థమవుతుంది. ఇనుప పనిముట్లు తగలని రాళ్ళు అక్కడ బలిపీఠం కొరకు సిద్ధపరచబడాలంట. అంటే మన పుట్టుకతో మనము ఎప్పుడు కూడా ప్రతిదీ నేర్చుకుంటూనే ఉంటాము. మనం నేర్చుకునేటువంటి ప్రతి అలవాటు కానీ, ప్రతి మాట కానీ దేవుని యొక్క ఆలోచన చేత నింపబడుతూ ముందుకు వెళ్ళాలి. మనము అన్య సంప్రదాయం నుంచి వచ్చి ఉండవచ్చు. ఆ పరిస్థితులు గుండా మనము ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామనంటే, దేవుణ్ణి ఆశ్రయించామనంటే, మన పిల్లలు, మన జనరేషన్ తర్వాత జనరేషన్స్ కూడా దేవుణ్ణి ఏ రీతిగా పట్టుకోవాలనేది ముందు మనం బ్రతికి చూపించాలి. మన పనుల్లో మనం చూపించాలి, మన క్రియల్లో చూపించాలి, మన మాటల్లో చూపించాలి. అలా చూపిస్తే నిన్ను నన్ను బట్టి మన పిల్లలు అటు రీతిగా నడుచుకుంటారు, దేవుని యొక్క భయం చేత నడుచుకుంటారు. కాబట్టి ఆ చిన్ననాటి నుండి ఆ పిల్లలకి అది నేర్పించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ యొక్క పనిముట్టు వాడనటువంటి రాళ్ళ వలె, అంటే పనిముట్టు ఎందుకన్నామంటే ఒక శిల్పాన్ని చెక్కాలి అని అంటే శిల్పి ఆ రాతికి దెబ్బలు వేస్తే ఆకారాన్ని తీసుకొస్తాడు. అలాగా ఇప్పుడు పనిముట్టు వాడనటువంటి రాళ్ళు, ఆ గుండ్రని రాళ్ళు అక్కడ పేర్చబడాలి అని అంటే తప్పిదాలు కానీ, ఆ పరిస్థితులు కానీ చిన్ననాటి నుండే అటువైపు వెళ్లకుండా దేవుని మాటల చేత నింపబడినటువంటి వారసులను మనము కనియున్నాము. ఆ కనియున్న వారసులను అట్టి రీతిగా తీసుకొని వెళ్ళాలి. అలాగ తీసుకుని వెళ్ళినటువంటి వారు సమాధాన బలుల చేత, వారి యొక్క పాప పరిహారార్థ బలులుగా వారే అర్పింపబడి హృదయంలో విజ్ఞాపనలు, ప్రార్థనల చేత వారి జీవితాన్ని కట్టుకుంటారు. కాబట్టి దేవుని ఆలోచనల చేత, దేవుని యొక్క మాటల చేత మన జీవితాల్లోనూ మనము కూడా మన భవిష్యత్తు ప్రణాళికలకి అనుగ్రహించినటువంటి బిడ్డలను కూడా నడిపించుకుంటూ మన నోటిని మరి దేవుని పని కొరకు
వాడబడుతూ ముందుకు వెళదాం. ప్రార్థన చేద్దాం.